కొన్ని రోజుల క్రితం మీటింగ్స్ లో మినిస్టర్స్ అటెండ్ అవ్వడం, తర్వాత ఇది అఫీషియల్ గా డెసిగ్నేట్ చేయడం అంటే ఏంటంటే వాళ్ళని ఇండైరెక్ట్ గా ఆర్మీలో భాగం కింద లెక్క పెట్టడం జరుగుతుంది. మూడవది. ఇక నాలుగవది వస్తే అసీం మునీర్ ఎవరైతే రియల్ డిక్టేటర్ ఆఫ్ పాకిస్తాన్ ఉన్నారో ఈ రోజుల్లో, ఆయన ఇప్పుడు కూడా అంటున్నారు హిందూయిజం ఇస్లాం ఎప్పుడు కలిసి ఉండలేవు, హిందూయిజాన్ని నిర్మూలించాల్సిందే అన్నట్టుగా ఆయన ఇంకా మాట్లాడుతున్నారు. దాంతోడుగా ఇండియా కూడా కొంతవరకు దౌత్యపరంగా స్టెప్స్ తీసుకుంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ $3.5 బిలియన్ల ఏదైతే పాకిస్తాన్ బ్యాంకుల్లో డిపాజిట్ చేసిందో అది వెనక్కి తీసుకోవడం లేదు. దీనివల్ల వాళ్ళు సౌదీ అరేబియా పరిగెత్తి వెళ్లాల్సి వచ్చింది. అక్కడి నుంచి లోన్స్ తెచ్చుకుని ఈ లోన్ రీపే చేయడం జరిగింది. అలాగే 15,000 మంది దాదాపు షియాస్ ఎవరైతే యుఏఈలో ఉన్నారో వాళ్ళందరినీ పాకిస్తాన్ వెనక్కి పంపించడం జరిగింది. సో ఇదంతా ఇండియన్ ఎఫర్ట్ కింద పాకిస్తాన్ కన్సిడర్ చేస్తుంది. అటు బలూచిస్తాన్లో జరుగుతున్న ఇన్సిడెంట్స్ కానీ, అటు టీటీపీ నార్త్ వెస్టర్న్ ఫ్రాంటియర్లో చేస్తున్న ఇన్సిడెంట్స్ కానీ అన్నిటికీ పాకిస్తాన్ ఇండియానే బ్లేమ్ చేస్తుంది. తర్వాత ఆఫ్ఘనిస్తాన్ని ఇండియాని బ్రదర్స్ ఇన్ ఆర్మ్స్ అన్నట్టుగా లెక్క. వాళ్ళ DGISPR ఫేమస్ స్టేట్మెంట్ చూస్తే ఇద్దరూ కలిపి వచ్చిన, అంటే ఆఫ్ఘనిస్తాన్ ఇండియా కలిపి ఇద్దరూ యుద్ధం చేసినా కానీ మేము ఇద్దరికి తీటైన జవాబు చెప్తామని వాళ్ళు చెప్తారు. ఇంకా అన్నిటికంటే ముఖ్యమైనది సింధు నదీ జలాలు ఎప్పుడైతే మనం అబ్రిగేషన్ చేసామో దాని ఇంపాక్ట్ ఈ ఏప్రిల్ మే నెలల్లో వాళ్ళకి బాగా తెలిసి వస్తుంది. నీటి ఎద్దడి తీవ్రంగా ఉంది. అదే మన్సూన్స్ రాగానే ఎప్పుడైతే నీటి ప్రవాహం పెరుగుతుందో మనం నీరు వదలంగానే వాళ్ళకి అదో విధంగా వేరే విధంగా కూడా దాని ఇంపాక్ట్. దానివల్లే వాళ్ళు భయపెడుతున్నారు, మేము ఇండియాలో ఉన్న డ్యామ్స్ ఎస్పెషల్లీ బాగ్లిహార్ అటువంటి డ్యామ్స్ని డ్యామేజ్ చేస్తామని చెప్తున్నారు. దీనికి చైనా కూడా సపోర్ట్గా ఒక స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది, 3 సార్లు ఇవ్వడం జరిగింది. ఇండియాలో డ్యామ్స్ని డ్యామేజ్ చేయొద్దు అని పరోక్షంగా హెచ్చరిస్తుంది. చెయ్యండి అని చెప్పడానికి ఇలాగా మీడియాలో అనౌన్స్ చేస్తుంది. సో ఈ విధంగా చూస్తే ఇండియా పాకిస్తాన్ సరిహద్దులు ఇప్పటికీ కంప్లీట్ టెన్షన్లోనే ఉన్నాయి. ఇప్పుడు ప్రస్తుతానికి కలకట్టాలో కూడా కొంతవరకు ఉద్రిక్తత నెలకొంది ఎలక్షన్స్ తర్వాత. అది యాక్చువల్గా చూస్తే ఏంటంటే మన ISI వరకు తీసుకెళ్ళచ్చు. వాళ్ళు ఎప్పుడో అనౌన్స్ చేశారు కలకట్టాలో కూడా ఈసారి ఈస్ట్లో చేస్తున్నాం. ఇది అదని కింద చూసుకుని, ఎందుకంటే మత విద్వేషాలు రెచ్చగొట్టడానికి ఇది సరైన అనువైన సమయం. సో ఏ విధంగానైనా చేయొచ్చు. అదే అస్సాంలో కూడా జరిగే అవకాశాలు ఉన్నాయి. ఎందుకంటే ఒక పార్టీకి వచ్చిన MLAs అందరూ చూస్తే ఒక కమ్యూనిటీకి చెందిన వాళ్ళు అవ్వడం, ఇదంతా చాలా ఇండికేషన్స్ కనిపిస్తున్నాయి. దీన్ని పాకిస్తాన్ అనువుగా తీసుకుని మన దేశంలో ఏదోటి చేసే అవకాశాలు చాలా ఎక్కువ కనిపిస్తున్నాయి. సో శాంతి అంటూ మనకి లేదు, మనం అన్ని విధాలుగాను తయారుగా ఉండాలి. అయితే వాళ్ళ స్ట్రాటజీలో మాత్రం కొంచెం తేడా కనిపిస్తుంది నాకు. అంతకుముందు జమ్మూ కాశ్మీర్ బేస్ చేసుకుని టెర్రరిస్టులను వాడారు. పహల్గాం జరిగే ముందర కూడా కొన్ని రోజుల ముందర కఠువాలో కొన్ని ఇన్సిడెంట్స్ జరిగాయి. పోలీసులు కూడా చనిపోవడం జరిగింది. రెస్ట్ ఆఫ్ ఇండియాలో ఎక్కువ చేస్తారు, అది జాగ్రత్త. ఇప్పుడు ఒక స్మాల్ బ్రేక్ తీసుకుందాం. బ్రేక్ తర్వాత హాట్ టాపిక్ కంటిన్యూ చేద్దాం. స్టే విత్ us.